హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే సేమియా పకోడీ ఎప్పుడైనా చేసి తిన్నారా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి కాకపోతే మనం చేసే పద్ధతి విధానం ఎన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే కొంచెం చిన్న మార్పులు ఉంటాయి అన్నమాట టేస్ట్ కోసం చాలా బాగుంటాయి ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ ఆలు బోండా ఇలాంటివన్నీ చాలా ఈజీగా వేసేసుకుంటాం ఇది కూడా ఈజీగానే చేసుకోవచ్చు కానీ టేస్ట్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలు పడినప్పుడు వేడివేడిగా సేమియా పకోడీ తినండి చాలా బాగుంటుంది ఇదిగోండి సేమియాలు తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి కానీ వేయించిన సేమియాలు కూడా వస్తున్నాయి అలాంటివి తీసుకోవద్దు ఓకే వేయించలేనివి మీరు ఇంటి దగ్గర అమ్మేవి తీసుకున్నా సరే ఎలాంటివి తీసుకున్నా సరే ఓకే సేమియాలు అయితే ఇలాగా ఉండాలన్నమాట ఓకేనా ఈ సేమియాలని ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన వాటర్ మరగబెట్టుకుంటున్నాను అందులో వేస్తాను ఎన్ని వేసుకోవాలి అని అంటే నేనైతే ఒక గ్లాసు అంటే మనం వాటర్ తాగుతాం చూడండి గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇదిగోండి సేమియాలు వాటర్ మరుగుతున్నాయి కదా ఈ వాటర్లో వేసేసుకుందాం బాగా సలసల మరగాలి ఏమైనా చల్లగాది ఉన్నాయనుకోండి వాటరు మరగకుండా అలాంటప్పుడు వేసామంటే అసలు సేమియాలు బాగోవు అనమాట అంటే అతుక్కుపోయినట్టు అయిపోతాయి ఇలా సలసల మరుగుతున్న నీళ్ళలో వేసేసి కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేద్దాం అందులో ఇదిగోండి సేమియాలు ఇలా వేసిన తర్వాత వెంటనే ఒకసారి కలుపుకోవాలి లేకపోతే దగ్గరగా ఉండల కింద అయిపోయి అట్ట కింద కట్టేస్తుంది అనమాట నిజం చెప్పాలంటే ఇదిగో ఇందులో కొంచెం ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకోండి ఇలా 2 డ్రాప్లు అంతే ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఇది మరీ ఎక్కువగా ఉడకకూడదు ఒక పలుకు ఇలాగా ఉండగానే మనకి బిర్యానీ అది చేసినప్పుడు ఒక పలుకు ఉండగానే మనం తీసేసి దమ్ బిర్యానీ చేసినప్పుడు ఎలా చేస్తాం అలా అనమాట రైస్ హాఫ్ బాయిల్ చేస్తాం ఒక 60% ఉడికిస్తాం కదా అలాగే ఉడికించుకోవాలి ఇలా ఉడకనిద్దాం ఒక 2 నిమిషాలు సేమియా ఉడికిపోయింది చూడండి ఒక 60% ఉడికితే చాలు లేదా ఒక 50% ఉడికినా చాలండి ఎక్కువ ఉడికిందో మనకి సేమియా పకోడీ అంత టేస్ట్గా అనిపించదు అనమాట పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక జాలీలోకి ఈ సేమియానంతా వేసేసుకుంటున్నాను వేసేసుకుని చల్లటి వాటర్ కూల్ వాటర్ అయినా పర్వాలేదు కుండలో నీళ్ళైనా పర్వాలేదు ఏదైనా చల్లటి వాటర్ ఇలా వేసేసుకుని ఒక స్పూన్తో పైకి కిందికి అన్నాం అనుకోండి వేడంతా మొత్తం పోతుంది లేకపోతే ఏంటంటే స్టిక్కీగా అయిపోయి అతుక్కున్నట్టు అయిపోతుంది అనమాట అదంతా అలా కాకుండా పొడి పొడిగా ఇలాగా ఉండాలి సేమియాలు చల్లారిపోయినాయండి చల్లారిన తర్వాత మనకు ఇప్పుడు ఇందులో మనం శనగపిండి అది కలుపుతాం కలిపినప్పుడు మన చేయంతా ముద్దలాగా ఎక్కువ ముద్ద అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే నూనె కాయించడానికి పెట్టాం కదా ఒక్క 2 స్పూన్ల నూనె ఇలాగ పైన వేసుకోండి కొంచెం మరీ ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది అనమాట నేనేం చేశానంటే నూనె దాని మీద పెట్టి తడిగరటి అందులో పెట్టాను కొంచెం ఇప్పుడు ఆ నూనె ఏమవుద్ది నేను పకోడీ వేసినట్టు చిట్పట్లాడుద్ది జాగ్రత్త ఏదో చేస్తూ మాట్లాడుతూ ఒక పని చేయవు ఒక పని చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలా నూనె వేసేసి కొంచెం ఒకసారి ఇలా కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఆ పిండి వేసినప్పుడు మరీ ఎక్కువగా మన చేతికి అంటుకోదనమాట లేకపోతే ముద్దలా అంటుకోద్ది ఓకే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి ఏం కావాలో చూపిస్తాను మనం తినేదాన్ని బట్టి కారం పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇన్ని పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క ఒక ఉల్లిపాయ అలాగే గుప్పెడ కరివేపాకు అనమాట కరివేపాకు ఎందులోనైనా కొంచెం ఎక్కువ వేయడం నేర్చుకోండి ఎందుకంటే చాలా హెల్త్కి మంచిది కదా ఒకప్పుడు తీసేవాళ్ళం ఇప్పుడైతే చచ్చినట్టు తింటున్నాం ఆరోగ్యం కోసం ఓకే అయితే ఇలాగా ఉల్లిపాయలు అవి మనం ఏంటంటే చీరికలా కోసుకుని ముక్కలు అవి కట్ చేసుకుని వేసుకుంటాం కదా ఉల్లిపాయ పకోడీలకి శనగపిండి పకోడీలకి అది అలా కాకుండా దీన్ని ఏం చేస్తానో ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవి కరివేపాకు తప్ప మిగతాది ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఈ అల్లం ముక్క పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట అంటే ఉల్లిపాయలు అవి అయితే మనం తీసేస్తాం అలా కాకుండా ఉల్లిపాయ ఓన్లీ మొత్తం ఈవెన్గా ఫ్లేవర్గా రావాలి అని అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఇలాగా పేస్ట్ చేసుకోండి ఇందులో వాటర్ అది ఏమి వేయకూడదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మెత్తగా నలిగిపోతాయి అనమాట ఇక్కడ ముక్కలు తగలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కారం మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అయితేనే ఓకే మనం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి పచ్చిమిరపకాయలు అల్లం రుబ్బుకున్న దాంట్లో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీగా తినేవాళ్ళు ఏంటంటే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను జీలకర్ర ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి ఒక 1/2 టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఏదైనా గరం మసాలా ఉన్నా కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది వేసుకుని ఇవన్నీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నామంటే మనకి సేమియా దాంట్లో ఒక గుప్పిడి కరివేపాకు వేసేసుకుని అలాగే ఉల్లిపాయ అది రుబ్బి పెట్టుకున్నాం కదా అన్ని మసాలాలు అది వేసుకుని అది ఆ పేస్ట్ మొత్తం మనం సేమియాకి పట్టించేయాలన్నమాట పట్టించేసిన తర్వాత ఒక కప్పు శనగపిండి ఒక 1/2 కప్పుకి కొంచెం తక్కువ బియ్య పిండి వేసుకుని 2 మిక్స్ చేసేసి వేసుకోవాలి ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాసు శనగపిండి పడుతుంది ఒక పావంతు కానీ 1/2 వంతు కానీ వేసుకోవచ్చండి మనం బియ్య పిండి ఎందుకంటే ఎక్కువ క్రిస్పీగా కావాలంటే బియ్య పిండి ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోవాలన్నమాట ఇవి 2 మిక్స్ చేసేసుకుని ఇలాగ కలుపుకుంటే ఏమవుతుందంటే ఒక చోట శనగపిండి ఒక చోట బియ్య పిండి లేకుండా అంత ఈవెన్ గా బాగా కలుస్తుంది అనమాట ఇది కలిపే లోపల స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని నూనె బాగా మరగాలి
మరుగుతూ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే మనకి బాగా పొగలు వస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకుని అప్పుడు పకోడీ వేసుకోవాలి, లేకపోతే పకోడీ సరిగ్గా రాదనమాట. ఇలాగా తీసుకుని మనం పకోడీలకి ఎలా వేసుకుంటాం అలాగే వేసుకోవాలన్నమాట. బోండాల్లాగా వేసుకున్నాం అనుకోండి సరిగ్గా లోపల ఉడకదు. చూడండి ఎంత పడుతుందో అంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకున్నా కలిపేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం పకోడీ అంతా వేసుకున్నాక 2 నుంచి 3 నిమిషాలు అలాగే పెట్టుకుని మళ్ళీ మనం పకోడీ వేసుకున్నాక మంట కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి, అంటే హై నుంచి మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇంకా అప్పుడు ఏంటంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు అయ్యాక మనకు చూడండి ఇప్పుడు పకోడీ వేగినట్టుగా కనిపిస్తుంది కదా, అప్పుడు తిరగేసుకోవాలి. నార్మల్ పకోడీలాగా 1 నిమిషం ఆగి తిరగేయకూడదు అనమాట. తిరగేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలండి క్రిస్పీగా. చూడండి మరి అలాగని వాడకూడదు, క్రిస్పీగా వేగితేనే అప్పుడు బాగుంటుంది. మనకి ఇవి 4 రోజులైనా నిల్వ ఉంటాయి. ఎక్కడైనా మనం ట్రైన్ జర్నీస్కి అది వెళ్ళినప్పుడు కూడా ఇలా చక్కగా సేమియా పకోడీ డిఫరెంట్గా చేసుకుని వెళ్ళొచ్చు. ఇదిగోండి బాగా వేగుతున్నాయి కదా, కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. బియ్యపిండి పకోడీ అంత అంటే వరిపిండి పకోడీలు వేసుకుంటే అంత టైం అయితే పట్టదు, కానీ ఫస్ట్ వాయి మాత్రం కొంచెం లేట్గా వేగితే తర్వాత నూనె బాగా కాగుంటుంది కదా, తొందరగా వేగిపోతాయి. ఇవి నూనె అంతా వాడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకో. ఇదిగోండి పకోడీలు వేయడం అయితే అయిపోయింది, లాస్ట్ అనమాట. ఇది కూడా తీసేస్తాను, మీకు అన్నీ అయిపోయింది కదా. నేను ఒకసారి అన్నీ రెడీ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి వేడి వేడి సేమియా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. నాకైతే కొంచెం టేస్ట్ చేశాను, ఏమనిపించిందంటే ఇంకా కొంచెం కారం పడుతుంది అనిపించింది. నేను కొంచెం కారం ఎక్కువే తింటాం, కాకపోతే ఇప్పుడు పన్ను కట్టుకుని కారం తగ్గించామన్నమాట అంతే. ఇదిగోండి ఏదైనా ఒక పకోడీ తీసుకుని ఇలా చూడండి, లోపల కూడా భలే వేగిపోతుంది కదా. ఇలా వేగితేనే, అదే మనం రౌండ్గా ఉండల కింద బాల్స్ లాగా చేసామనుకోండి సరిగ్గా లోపల వేగదనమాట, క్రిస్పీగా ఉండదు. ఇది క్రిస్పీగా చాలా బాగుంటుంది. సౌండ్ వస్తుందా, భలే క్రిస్పీగా ఉంది కదా. టేస్ట్ మాత్రం బాగుందండి, కమ్మగా ఉంది నవ్వులుతుంటేనే. చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట ఇవైతేనే. టేస్ట్ అయితే బాగున్నాయండి, ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.